శ్రీకృష్ణదేవరాయల సువర్ణయుగం. విజయనగర సామ్రాజ్యం చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పాలన ఒక సువర్ణాధ్యాయం. క్రీసా 1509లో తుళువ నరసనాయకుని కుమారుడైన రాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పటికి దక్షిణాన బహమనీ సుల్తానులు, తూర్పున గజపతుల నుండి సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా ఆయన పాలనలో విజయనగరం అపారమైన వైభవాన్ని, శక్తిని సంతరించుకుంది. సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే రాయలు తన అనుభవజ్ఞుడైన ప్రధాని అప్పాజీ అని పిలువబడే సాల్వతిమ్మరుసు మార్గదర్శకత్వంలో పాలనను పటిష్టం చేశారు. తొలి లక్ష్యం దక్షిణ దక్కన్లోని శత్రువులను అణచివేయడం. మొట్టమొదటగా ఆయన గోల్కొండ వైపు దృష్టి సారించారు. అయితే అసలు సవాలు బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ ఖాన్ నుండి వచ్చింది. 1512లో రాయలు వ్యూహాత్మకంగా ముఖ్యమైన రాయచూరు దోఆబ్పై దృష్టిపెట్టారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం సైనిక, ఆర్థిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ యుద్ధంలో రాయలు సైన్యాన్ని ముందుండి నడిపించారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఆయన సైనిక ప్రతిభకు తొలి పరీక్ష. ఈ విజయం రాయల శక్తిని, ఆయన సైన్యం యొక్క క్రమశిక్షణను దక్కన్ సుల్తానులకు స్పష్టంగా తెలియజేసింది. రాయలు దృష్టి ఆ తరువాత తూర్పువైపు మళ్లింది. ఒరిస్సాలోని గజపతి పాలకుడు ప్రతాపరుద్రుడు విజయనగర భూభాగాలను ఆక్రమించాలని చూస్తున్నాడు. 1514లో ఉదయగిరి కోటను ముట్టడించడానికి రాయలు సుదీర్ఘమైన, కష్టతరమైన సైనిక యాత్రను చేపట్టారు. రాయలు వ్యక్తిగతంగా ముట్టడిని పర్యవేక్షించారు. ఉదయగిరి కోట ముట్టడి 6 నెలలు కొనసాగింది. కోటపతనం రాయల యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఆ తరువాత రాయలు కృష్ణానది తీరం వరకు ఉన్న సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ కొండవీడువైపు వెళ్లారు. అక్కడ గజపతి పాలకుడి కొడుకును రాయలు బందీగా పట్టుకున్నారు. సుదీర్ఘ యుద్ధాల తర్వాత రాయలు దౌత్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. 1519లో ప్రతాపరుద్ర గజపతితో శాంతి ఒప్పందం కుదిరింది. రాయలు విజయనగర రాజ్యానికి పట్టుకున్న ప్రాంతాలను ఉంచుకుని మద్దతుగా ప్రతాపరుద్రుడి కుమార్తెను వివాహం చేసుకుని మైత్రిని ఏర్పర్చుకున్నారు. తూర్పు సరిహద్దులు సురక్షితమయ్యాయి. క్రీసా 1520 రాయల పాలనలోనే అత్యంత కీలకమైన సంవత్సరం. బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూరు దోఆబ్ను తిరిగి పొందడానికి పెద్ద సైన్యంతో వచ్చాడు. ఈ రాయచూరు యుద్ధం రాయలు సైనిక వ్యూహంలో శిఖరాగ్రం. ఈ యుద్ధంలో ఫిరంగి దళాలను సమర్థవంతంగా ఉపయోగించి ఆదిల్షాను చిత్తుచేశారు. విజయనగర సైన్యం భారత ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిరూపితమైంది. ఈ ఘన విజయం తర్వాత రాయలు పాలన సంస్కరణల వైపు మళ్లింది. ఆయన అద్భుతమైన పరిపాలనావేత్త. ఆయన అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది గొప్ప కవులను పోషించారు. పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను, న్యాయాన్ని అందించారు. రైతులకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. రాయలు స్వయంగా గొప్ప పండితులు, కవి. ఆయన రచించిన ఆముక్తమాల్యద, విష్ణు చిత్తీయము తెలుగు సాహిత్యంలో ఒక అపురూప కావ్యం. ఆయన పరిపాలనా సిద్ధాంతాలను ఆంధ్రభోజుడుగా కీర్తించారు. ఆయన ఆస్థానం విదేశీ యాత్రికులను సైతం ఆకర్షించింది. ఆయన కట్టించిన హజార రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు నేటికీ విజయనగర శిల్పకళా వైభవానికి నిదర్శనం. శ్రీకృష్ణదేవరాయల పాలన కేవలం సైనిక విజయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది సంస్కృతి, కళలు, సాహిత్యం మరియు సుపరిపాలనకు స్వర్ణయుగం. ఆయన మరణం తర్వాత క్రీసా 1529 విజయనగర వైభవం క్రమంగా తగ్గినా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరియు ఆయన నిర్మాణ వారసత్వం దక్షిణ భారతదేశ చరిత్రపై చెరగని ముద్ర వేశాయి.